హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోరాటం, జయలలిత ఆస్తుల కోసం పోరాటం. ఈ 3 తనకే దక్కాలంటూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి పదవులు సంబంధించి ఇప్పటికే భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. తాజాగా జయలలిత ఆస్తుల వారసత్వం కూడా తమిళనాట చర్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్ట ప్రకారం రక్త సంబంధీకులు ఎవరైనా ఉంటే జయ ఆస్తులు వారికే చెందుతాయి. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. జయ ఆస్తులపై పట్టు సాధించిన శశికళ ఆమె బంధువుల మధ్య చీలికలు తెచ్చేందుకు వ్యూహం రచించినట్లు తెలుస్తుంది. జయలలిత యొక్క రక్త సంబంధీకులు ఎవరంటే రంగాచార్ కుమారుడు జయరాం. బెంగళూరులో ఆయన న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆయన మొదట భార్య జయమ్మ. ఈ దంపతులకు కలిగిన సంతానం వాసుదేవన. ప్రస్తుతం ఆయన తన భార్య బిడ్డలతో మైసూర్‌లోనే ఉంటున్నారు. జయమ్మ కన్నుమూయడంతో జయరాం వేదవల్లి అలియాస్ సంధ్యను వివాహం చేసుకున్నారు. అప్పటికి జయలలిత వయసు 2 ఏళ్లు. అనంతరం జయరాం, వేదవల్లి దంపతులకు జయకుమార్ జన్మించాడు. ఈ జయకుమార్ 1995లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జయకుమార్‌కు దీపక్, దీప అనే ఇద్దరు సంతానం కలిగింది. దీపక్ శశికళతో కలిసి జయ అంతిమ సంస్కారాల్లో పాల్గొనగా, దీపను మాత్రం దరి చేరనీయలేదు. ఇలా చూస్తే జయ రక్త సంబంధీకులు దీపక్, దీప మాత్రమే కాగా దీపక్ శశికళ బృందం వైపు చేరినట్టు తెలుస్తుంది. దీప తన మేనత్త వద్దకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పొయస్ గార్డెన్‌లో జయ మృతదేహాన్ని స్నానాదులు చేసేటప్పుడు దీపను కూడా పిలవాలని కొందరు సీనియర్లు చెప్పినా శశికళ బృందం నిరాకరించింది. రాజాజీ హాల్ వద్ద జయ మృతదేహం ఉన్నప్పుడు అక్కడికొచ్చిన దీపను క్షణాల్లోనే పంపించేశారు. జయ మృతదేహాన్ని తీసుకెళ్లే సైనిక శకటం ఎక్కేందుకు దీప చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అయితే దీపక్‌ను మాత్రం శశికళ భర్త నటరాజన్ తన వెంటే ఉంచుకున్నాడు. ఉదయం నుంచి తన వెంటే ఉంచుకున్న నటరాజన్ కనీసం బయటకు కూడా వెళ్ళనీయలేదని సమాచారం. అలాగే ఆయనకు అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. దీపక్‌తో శశికళ బృందం టచ్‌లో ఉందని, అతన్ని దరి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. దీపను మాత్రం దరి చేరనిచ్చేది లేదని శశికళ కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. రక్త సంబంధీకులకే ఆస్తిపాస్తులు దక్కే అవకాశం ఉన్నందున ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే దీపక్‌ను ప్రయోగించవచ్చన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తుంది. ఫుయస్ గార్డెన్ స్టార్టింగ్‌లో జయ మాతృమూర్తి సంధ్య పేరుపై ఉండేది. అనంతర కాలంలో జయకు వారసత్వంగా వచ్చింది. అంటే ఆ ఇల్లు దీపక్ నాయనమ్మది అవుతుంది. చట్ట ప్రకారం ఆ భవనానికి పూర్తి వారసుడు అతనే అవుతాడు. గతంలో ఎంజీఆర్ రాసిన వీలునామా వల్ల ఆస్తులన్నీ తొలగి న్యాయవాది రంగాచారి పర్యవేక్షించారు. అనంతరం ఎంజీఆర్ బంధువైన రాజేంద్రన్ ఆధీనంలోకి వెళ్ళాయి. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రస్తుతం అవి మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో ఉన్నాయి. అయితే ఇలాంటివేవీ జరగకుండా దీపక్‌ను ప్రయోగించేందుకు శశికళ బృందం వ్యూహం రచించిందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. మరిన్ని విషయాల కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!